విద్య లేనివాడు ఎంత పశువు అంటారు, కానీ బాగా చదువుకున్న వాళ్ళు కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు. బీటెక్ చదివి సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసిన ఓ కుర్రాడు మాజీ ప్రియురాలికి నరకం చూపించాడు. తన కోరిక తీర్చలేదన్న అక్కసుతో కాపురంలో చిచ్చు పెట్టాలనుకున్నాడు. చివరకు షీ టీమ్స్ ఎంట్రీ ఇవ్వడంతో ఆ శాడిస్ట్ ప్రియుడు కటకటాల పాలయ్యాడు. ఇతడే ఆ శాడిస్ట్. పేరు రూపేష్. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంకు చెందిన రూపేష్ కొన్నాళ్ల క్రితం అదే ఊరికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరి మధ్య ప్రేమ కొంతకాలంగా బాగానే సాగింది. ఈ నీచుడిని నమ్మి పాపం ఆ అమ్మాయి సర్వం అర్పించేసింది. కానీ వీడెంత కన్నింగాడో తర్వాత అర్థమైందే. అప్పటికే తమ ఏకాంత వీడియోలను చిత్రీకరించి దాచిపెట్టుకున్నాడు ఈ దుర్మార్గుడు. ఆ తర్వాత వెర్రివేషాలేశాడు. ఇతగాడి ఓవర్ యాక్షన్ నచ్చని ఆ ప్రియురాలు అతడి నుంచి విడిపోయింది. బుద్ధిగా తల్లిదండ్రులు చూసిన సంబంధాన్ని ఓకే చేసి పెళ్లి చేసుకుంది. హైదరాబాద్కు వచ్చి భర్తతో కాపురం పెట్టింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగంలో చేరింది. సాఫీగా సాగుతున్న ఆమె జీవితంలోకి విలన్లా ఎంటర్ అయ్యాడు ఆ శాడిస్ట్ ప్రియుడు. బీటెక్ పూర్తి చేసిన రూపేష్ కూడా హైదరాబాద్ వచ్చి సాఫ్ట్వేర్ ఉద్యోగంలో చేరాడు. కానీ ఉద్యోగంలో ఇతగాడి పర్ఫార్మెన్స్ నచ్చక పింక్ నోటీస్ ఇచ్చి సాగరంపారు. హైదరాబాద్ లో ఉంటున్న మాజీ ప్రియురాలు అడ్రస్, ఫోన్ నెంబర్ సంపాదించిన రూపేష్ ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. తన దగ్గర వీడియోలున్నాయని బ్లాక్మెయిల్ చేశాడు. తనతో గడపాలని ఒత్తిడి చేశాడు. లేకపోతే వీడియోలని సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. భర్తతో బుద్ధిగా కాపురం చేసుకుంటున్న అమ్మాయిని వేధింపులకు గురిచేశాడు. అయితే ఈ నీచుడి వేధింపులకు అమ్మాయి భయపడలేదు. సో తన కాదని పెళ్లి చేసుకున్న అక్కస్తోటి వాళ్ళిద్దరు సన్నిహితంగా ఉన్నటువంటి ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా ఫోన్ సైట్స్లోకి అప్లోడ్ చేయడమే కాకుండా భర్తకి, అత్తమామలకి, అలానే ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇతను అక్యూజ్డ్ మొత్తం పంపించేశాడు సీడీస్ రూపంలో. సో అమ్మాయి కంప్లైంట్, అమ్మ భర్త కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేసి నిందితుడిని మేము మీడియా ముందు హాజరుపెట్టాం. తన బ్లాక్ మెయిల్ కు మాజీ ప్రియురాలు లొంగకపోవడంతో వాళ్ళని శాడిస్ట్ బయటకు వచ్చాడు. తన క్రూరత్వాన్ని బయటపెట్టాడు. గతంలో ఇద్దరు ఏకాంతంగా ఉన్న వీడియోలు బయటపెట్టాడు. ఫోర్నో సైట్ లో వీడియోలు పెట్టి ఈ అమ్మాయి కావాలంటే వాళ్ళ నెంబర్ కాల్ చేయండి అంటూ మాజీ ప్రియురాలి ఫోన్ నెంబర్ కూడా పోస్ట్ చేశాడు. ఆ లింకును ఆమె భర్తతో పాటు స్నేహితులకు, బంధువులకు పంపించాడు. దాంతో ఆ అమ్మాయి పరువు బజారున పడింది. ఆ దుర్మార్గుడు అంతటితో ఆగలేదు. డబ్బిస్తే తప్ప ఆ వీడియోలు తొలగించనని బేరాలు పెట్టాడు. అమ్మాయి కాపురంలో కల్లోలం సృష్టించాలనుకున్న ఆ శాడిస్టుపై భర్తతో కలిసి సైబరాబాద్ షీ టీమ్స్ కు ఫిర్యాదు చేసింది బాధితురాలు. వలపరిన పోలీసులు పక్కా స్కెచ్ తో రూపేష్ ను పట్టుకున్నారు. ఆ అమ్మాయి యొక్క భర్త వచ్చి మా షీ టీమ్స్ కు కంప్లైంట్ చేశారు. షీ టీమ్స్ అందులో ఐటీ యాక్ట్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి మేము దాన్ని సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్కి అప్పచెప్పాము. అక్కడ కేసు రిజిస్టర్ చేశారు. నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత ఆ పోర్న్ సైట్లో అప్లోడ్ చేసిన లింక్ని వీడు ఫేస్బుక్లో మిగతా ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేశాడు. అయితే అవన్నీ కూడా మేము తీయించేయడం జరిగింది. మొత్తానికి ఆ అమ్మాయి జీవితంలోకి ఎంటర్ అయిన విలన్ను కటకటాల్లోకి పంపేశారు పోలీసులు. అమ్మాయిలు చూశారుగా, మీ చుట్టూ ఎలాంటి కేటుగాళ్లుంటారో. ప్రేమ అనగానే ప్రియుని గుడ్డిగా నమ్మారంటే ఇలాంటి చిక్కులు ఎదురవుతాయి. బి అలర్ట్.